Good morning, everyone. Yes, please look at problem number 27. Masco Limited has furnished the following ratios and information relating to the year ended 31st March 2020. Sales 75 lakhs, return on net worth 25%, rate of income tax 50%, share capital to reserves 6:4, current ratio 2.5, net profit to sales after income tax, net profit after income tax is PAT. Examination అంత స్పెసిఫిక్గా చెప్తున్నా చూసారా, because we have net profit ratio based on before tax profit also. PBT by sales అనే ఒక ఫార్ములా కూడా ఉంది, అది చెప్పలేదు అసలు, ఇది కూడా ఉందని చెప్పి లాస్ట్ రాసుకుందాం. బట్ మోస్ట్లీ వాడు చాలా అదే ఇక్కడ బిఫోర్ ట్యాక్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంటే కనుక మనం ఏం రాయాలి ఫార్ములా? పీబీటీ బై సేల్స్. ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు కాబట్టి పిఏటీ బై సేల్స్. పిఏటీ ఏంటి సార్? నెట్ ప్రాఫిట్ కదా. పిఏటీకే అదర్ నేమ్ ఏంటి? నెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ నెట్ ప్రాఫిట్. 6.5%. Inventory turnover ratio based on cost of goods sold is 12 times. Cost of goods sold 22,50,000. Interest on debentures 75,000. Receivables includes debtors 1,25,000. Total receivables 2 lakhs. But we need only debtors, right or wrong? I mean, for calculating sales or something. Payables 2,50,000. Bank overdraft 1,50,000. You are required to calculate the operating expenses for the year ended 31st March 2021. Prepare a balance sheet as on 31st March in the following format: assets, fixed assets, current assets, stock, receivables, cash. Receivables includes debtors worth 1,25,000. Coming to liabilities, we have share capital, reserves and surplus, 15% debentures, payables, bank term loan. Bank term loan debentures తర్వాత వస్తే బాగుంటుంది యాక్చువల్లీ, బికాస్ బ్యాంక్ టర్మ్ లోన్ ఇస్ అ లాంగ్ టర్మ్ లోన్. వాట్ యూ సే? టర్మ్ లోన్ అంటే లాంగ్ టర్మ్ లోన్. పేయబుల్స్ అనేది కరెంట్ లైబిలిటీ. సో మనల్ని చాలా క్వశ్చన్స్ అడిగాడు సమ్లో, వన్ బై వన్ బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ వీటిలో ఏం మనకు తెలుసో చూడండి ఒకసారి. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చేమో. హలో, నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు సేల్స్ నుంచి, బికాస్ ఐ నో ద అమౌంట్ ఆఫ్ సేల్స్. వన్స్ వి గెట్ ఇట్, దాని నుంచి మనం చాలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ప్రాబ్లం నెంబర్ సి. నెట్ ప్రాఫిట్ టు సేల్స్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? హౌ మచ్ పర్సెంటేజ్? 0.5%, రైట్. దాని తర్వాత దీనిలో మనకు సేల్స్ తెలుసు కదా. కెన్ ఐ రైట్ నెట్ ప్రాఫిట్ నౌ? సేల్స్ ఎంత? 75 lakhs. 75 lakhs into 0.5%. 4 lakh 87,500, right? Now, దీనిలో నెట్ ప్రాఫిట్ అంటే దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అమౌంట్. నథింగ్ బట్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు కదా. There is no preference share capital. PAT is nothing but earnings available to equity shareholders or profit after deducting tax and after deducting preference dividend. Preference dividend అనేది లేదు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు కాబట్టి. So look at the first second ratio, return on net worth. What is the second ratio? Return on net worth is equal to how much percentage? 25%.
సార్ వాట్ ఇస్ దిస్? ఇంతకుముందు ఎప్పుడు రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఫార్ములా చూడలేదు. యాక్చువల్లీ నెట్వర్త్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్. వాట్ ఇస్ నెట్వర్త్? నెట్వర్త్ అంటే ఏంటి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్ మీద రిటర్న్ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, గుర్తుందా? రిటర్న్ ఆన్ ఈక్విటీకి అదర్ నేమ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్. ఫ్రమ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ పర్స్పెక్టివ్, what is the other name of return on equity? Return on net worth. So what is the formula? Profit after tax divided by net worth. The unknown term here is net worth, right or wrong? Because I know the amount of profit after tax. Net worth is equal to 487 500 divided by 25%. 19 lakhs. What is this? Yes. What is the next one? రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసింది. సో నెట్వర్త్ వస్తే నెట్వర్త్లో ఏమేమి ఉంటాయి సార్? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. షేర్ క్యాపిటల్ టు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రేషియో ఏమి ఇచ్చాడు? 6:2. షేర్ క్యాపిటల్ టు రిజర్వ్స్ ఈక్వల్ టు 6:2. టోటల్ 10. రేషియో 10 కదా టోటల్. అందులో షేర్ క్యాపిటల్ వచ్చి 6/10, రిజర్వ్స్ వచ్చి 4/10. ఇంతకీ 10 ఏంటి సార్ అంటే నెట్వర్క్. బికాస్ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కదా 10. షేర్ క్యాపిటల్ 6, రిజర్వ్స్ వచ్చి 4, టోటల్ ఎంత 10. 10 ఈజ్ ఈక్వల్ టు వాట్? నెట్వర్క్. అందులో 6/10 పోర్షన్ ఏంటి? షేర్ క్యాపిటల్. 4/10 పోర్షన్. Now you know the number share net worth, right? Net worth ఎంత? 19 lakh. 19,50,000 by 10. 11,70,000. Reserves. Four by 10. 7,00,000. So we got reserves and we got share capital. Successfully balance sheet లో liabilities set 2 items మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ కరెంట్ రేషియో. కరెంట్ రేషియోని టచ్ చేయాలంటే కరెంట్ అసెట్స్ కానీ కరెంట్ లైబిలిటీస్ కానీ అదర్వైజ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ కానీ తెలుస్తుండాలి. అది ఇంకా మనం చేయలేము. ఏమంటారు? నౌ యు నో ద టర్మ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. COGS క్యాలిక్యులేట్ ఆల్రెడీ కింద COGS కూడా ఇచ్చేసాడు. 22,50,000. గ్రాస్ ప్రాఫిట్ ఇవ్వలేదు, అబ్జర్వ్ చేసావా? హలో, గ్రాస్ ప్రాఫిట్ ఏముంది? చాలా ఈజీగానే క్యాలిక్యులేట్ చేసి సేల్స్ మైనస్ జీపీ, రైట్? సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోని స్టాక్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? ఫార్ములా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 12. దీనిలో మీకు ఏం తెలుసు? దెన్ యావరేజ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 22,50,000 divided by 12. 187,500. Any information about opening and closing stock? No. Then can I consider average stock as closing stock? This is my closing stock. So we got stock now. Next, cost of goods sold, interest on debentures. Interest on debenture నుంచి లోన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. 15% debentures అమౌంట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమంటారు? 15% debentures is equal to 15%
15% debentures is equal to interest amount divided by interest rate. 75,000 divided by 15%. Interest by interest rate వేస్తే loan amount వస్తుంది. Do you know that? ఎంత? 5 lakhs. What is the formula for loan amount? Interest divided by interest rate. Debentures కూడా ఒక లోనే కదా. Debentures concern interest మనకు తెలుసు కాబట్టి debenture interest rate తో డివైడ్ చేస్తే you will get what? The debentures value. Nothing but loan amount. Next. Receivables includes debtors. చాలా క్లియర్గా రిసీవబుల్స్ ఇచ్చాడు, పేయబుల్స్ ఇచ్చాడు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. యూనో వన్ థింగ్ డియర్ స్టూడెంట్స్, మనకి బ్యాంక్ టర్మ్ లోన్ అని ఇచ్చాడు చూసారా? ఐ థింక్ దట్ ఈస్ నాట్ బ్యాంక్ టర్మ్ లోన్, ఐ గెస్ దట్ ఈస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. వాట్ డు యూ సే? దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఫర్ అస్. అంటే పేయబుల్స్ తర్వాత ఇచ్చాడు చాలా క్లియర్గా, అవునా కదా? సో యూ బెటర్ చేంజ్ ఇట్ because we don't have that item bank overdraft on the balance sheet. I am assuming that such a particular bank term loan is bank overdraft. That's not a term loan. Term loan means it's a long term loan. If it is a term loan, that is supposed to be written after debentures or before debentures. Instead of that, they have given that particular item after payables. What do you say? So బ్యాంక్ టర్మ్ లోన్ని బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కింద చేంజ్ చేసుకోండి. వాట్ ఆర్ ద కరెంట్ లయబిలిటీస్? బ్యాలెన్స్ షీట్. లిజన్ మై డియర్ స్టూడెంట్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ గురించి క్లారిటీ లేకపోతే నేను చెప్పేది ఒక మూవీ లాగా ఉండేది, మలయాళం మూవీ లాగా. తెలుస్తుందా? బేసిక్స్ బిగినింగ్లో అవే చెప్పాను యాక్చువల్లీ, రైట్? బేసిక్స్ గురించి చెప్పేటప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ గురించి చెప్పానా లేదా? హలో, అయినా సరే మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి వీలైనంత వరకు కొంచెం ఈజీ అవుతున్నప్పుడు. సేన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తూ ఉండండి ఒకసారి. బేసిక్స్ అంటే ఫార్ములాస్ కాదు, చాప్టర్ స్టార్ట్ అవ్వకముందు చెప్పినవి. ఓకే, సో ఇక్కడ కరెంట్ లయబిలిటీస్లో రెండు వస్తాయి, ఒకటి పేయబుల్స్, ఇంకొకటి ఏంటి? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. దోస్ టూ ఆర్ వాట్? కరెంట్ లయబిలిటీస్. ఎందుకు సార్ ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు? బికాస్ వీ హావ్ వన్ మోర్ రేషియో కాల్డ్ కరెంట్ రేషియో. Current ratio is equal to 2.5. Formula 2.5. చలో మనకి ఏం తెలుసు? కరెంట్ లయబిలిటీస్ టోటల్ తెలుసుగా మనకి. 2 + 2 no, I think 2,50,000 plus 1,50,000, right? Current assets is equal to 10 lakhs. హలో, కరెంట్ అసెట్స్లో మీకు స్టాక్, రిసీవబుల్స్ తెలుసు, బ్యాలెన్స్ ఏమవుతుంది? క్యాష్. am I right? క్యాష్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs మైనస్ స్టాక్. ఎంత? స్టాక్ 1 lakh. Calculate that one. 187,500. 187,500 minus receivables 2 lakhs. Not only debtors, everything you have to write. Receivables and only debtors కాదు, అన్నీ రాయాలి. ఎందుకంటే రిసీవబుల్స్ అని ఇచ్చేసాడు కదా. ఎంత? డిడక్ట్ చేస్తే 6,12,000. వాట్ ఇస్ దిస్? క్యాష్. రైట్. బ్యాలెన్స్ షీట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చినట్టే. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్, సర్ప్లస్, 15% డిబెంచర్స్, పేయబుల్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, స్టాక్, రిసీవబుల్స్, క్యాష్. మరి ఫిక్స్డ్ అసెట్స్ ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్. సో వైల్ ప్రిపేరింగ్ ద బ్యాలెన్స్ షీట్ యుల్ గెట్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ అ బ్యాలెన్సింగ్ ఫిగర్, రైట్ ఆర్ రాంగ్? నౌ ద థింగ్ ఇస్, you should also calculate operating expenses here. That is your first question. Please look at the first question. Calculate the operating expenses for the year ended 31st March 2021. How to get operating expenses? See, first of all, administration, selling and distribution expenses. Basically, you can calculate operating expenses from income statement. Let me tell you the simple format of income statement. Sales minus cost of goods sold. This is another format.
Sales minus cost of goods sold, I'll get gross profit. Nothing but from profit and loss account. Trading and profit and loss account. Sales minus GP. Sorry, sales minus COGS. I'll get what? Gross profit. Minus operating expenses. That means administration, selling and distribution expenses. If you deduct admin and selling and distribution expenses from gross profit, then I'll get profit before depreciation, interest and tax actually. PBDT. PBDIT. PBDIT means profit before depreciation, interest and tax. That means before deducting depreciation, interest and tax. Minus depreciation, PBIT, profit before interest and tax. Minus interest, PBT. Minus tax, PAT. Any information regarding depreciation here? So depreciation మనం ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోనే ఇంక్లూడ్ చేస్తారని అనుకోవాలి. Don't have any other option here. Is that clear? So income statement లో మనకి సింప్లిఫైడ్ ఫార్మ్ ఉంటుంది. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ EBIT మైనస్ ఇంట్రెస్ట్ CBT మైనస్ ట్యాక్స్ EAT. చెప్పండి ఒకసారి ఏంటి ఫార్మేట్? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్లీ ఐ షుడ్ గెట్ PBDIT. డిప్రిషియేషన్ అవ్వలేదు కాబట్టి PBIT ఆర్ EBIT ఏదైనా ఓకే. PBIT మైనస్ ఇంట్రెస్ట్ PBT మైనస్ ట్యాక్స్ PAT. అందులో మీకు ఏం తెలుసు? PAT. వాట్ యూ సే? అలాగే సేల్స్ COGS తెలుసు కదా, నడిపించవచ్చు కదా మనం. పాయింట్ ఏ, క్యాలిక్యులేషన్ ఆఫ్ operating expenses for the year ended 31st March 2021. Particulars amount rupees. I must write sales. How much is our sales? 75 minus COGS 22 lakh. Then we'll get gross profit. How much it is? Minus operating expenses. Then I'll get, generally you should get PBDIT, right? అది మనకి ఇవ్వలేదు కాబట్టి PBIT ఆర్ EBIT ఏదైనా ఓకే. EBIT సరే, మీకు అర్థమయ్యే భాషలో వస్తుంది. ఎర్నింగ్స్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటేనా, ఇంటర్చేంజబుల్ యూస్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్. Before going for that, I need to clarify one thing. ఇక్కడ మనకు రాబోయే ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, అది COGS కలిపితే add those two numbers, then you'll get total cost. COGS plus operating expenses is equal to total cost. Such total cost should be bifurcated into two components, variable cost and fixed cost. అది మన ఇన్కమ్ స్టేట్మెంట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం రాస్తాం? EBIT అని రాస్తాం. అంటే వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు యాడ్ చేస్తే వచ్చేది టోటల్ కాస్ట్. ఆ టోటల్ కాస్ట్ని ఎలా అయినా రాయొచ్చు. వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ అని రాయొచ్చు, COGS అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అని రాయొచ్చు, ఇంకా చాలా అదర్ ఫార్మ్స్ ఉన్నాయి, రకరకాలుగా రాస్తూ ఉంటారు. అది ఐడెంటిఫికేషన్ మనకు అర్థమవుతుంది, ముందుకు వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మాత్రం మీకు రెండు తెలిసినాయి. ఇప్పుడు ఏంటది? వేరియబుల్ అండ్ ఫిక్స్డ్ ఫామ్లో రాయొచ్చు టోటల్ కాస్ట్. ఇంకొకటి ఏంటి? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అంటే అడ్మిన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. 5 heads of expenses. What are the 5 heads of expenses? మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. తర్వాత అడ్మిన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, రెండు యాడ్ చేస్తే టోటల్ కాస్ట్. గాట్ ఇట్? PBITలో ఏం డిడక్ట్ చేయాలి? ఇంట్రెస్ట్, రైట్? ప్లస్ ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ ఎంత? 70. Are you sure about that number? Then I'll get profit before tax less income tax percentage is 50%, right? 50. Profit after tax. If 100 is profit before tax, income tax is 50, profit after tax is how much? ఇందులో మీకు known term ఏంటి? గ్రీన్ టర్మ్ ఎంత? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సే కదా. ఎంత వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిందా, నెట్ ప్రాఫిట్ వచ్చిందా? both are same, right? Both are same. Profit after tax or net profit, both are same. 4 lakh 487,500. Then from this you should calculate tax as well. PBT, you can calculate PBT. 487,500 into 100 by 50, right? ఎట్లా వచ్చింది? 50కి 487,500 ఈక్వల్ అయితే మన 100 ఎంత? క్యాలిక్యులేషన్ ప్రపోర్షనేట్, రైట్ ఆర్ రాంగ్? ఎంత? 9,70,000. మధ్యలో ఉన్నది ఏంటి? ట్యాక్స్. ఎంత డిఫరెన్స్? 50% అప్లై. 487,500. ఇట్స్ డెడ్ బికాస్ నాట్ గుడ్ ఫర్ అస్. హావ్ టు పే, రైట్? హలో, ఇప్పుడు ఇంట్రెస్ట్ పీబీటీకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? పీబీఐటీ ఎంత? 10,30,000. Then the balancing figure will be operating expenses. 40. This is what your operating expense. 42 lakhs is your operating expense. కదా వచ్చిందా? బ్యాలెన్స్ షీట్ మీరు ప్రిపేర్ చేయగలరని గట్టిగా నమ్ముతున్నాను. చేస్తారా? బ్యాలెన్స్ షీట్ ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ మీకు 18,50,000 వస్తుంది. ఓకే, with this problem number 27 is completed. Nice.